హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో గాయస్, ఈరోజు మనం చేసుకోబోయేది సాంబార్. చాలా రుచిగా టేస్టీగా చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: పొడుగ్గా కట్ చేసుకున్న టమాటాలు, పొడుగ్గా కట్ చేసుకున్న సొరకాయలు, దోసకాయలు, మునక్కాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, సన్నగా తరుముకున్న కొత్తిమీర, కరివేపాకు 4 గ్రాములు, ఉడికించుకున్న పప్పు. కావలసిన పదార్థాలు: ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. మీరు దేంట్లో సాంబార్ చేయాలనుకుంటే ఆ గిన్నె తీసుకోవాలి. తీసుకొని సొరకాయ ముక్కలు, దోసకాయ, మునక్కాయ, క్యారెట్ వేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తరువాత ఇప్పుడు మూత తీసి చూసారా మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు అలా అయిన తర్వాత దాంట్లో టొమాటోస్, పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కోసుకున్నాం కదా మనం ముందు, ఆ కోసుకున్న ఆనియన్స్లో సగం బాగా వేసుకున్న తర్వాత పప్పును కూడా వేసుకోవాలి. పప్పును వేసుకున్న తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం పోసుకున్న తర్వాత దాంట్లోనే పసుపు, కొద్ది కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్, తిరమాత గింజలు, ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకా పప్పులో వేసుకొని పప్పుని బాగా మరిగించుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు దాంట్లో కొద్ది కొత్తిమీర వేసుకొని మనం సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని బాగా మరిగించుకోవాలి. అలా పప్పుచారు మరిగితే ఇంకా రెడీ. పప్పుచారు చాలా బాగుంటుంది, టేస్టీగా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయి.